ఫ్రెండ్స్, సేల్లో కొత్త స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నారా? లేదా రెగ్యులర్ గా కొత్త స్మార్ట్ ఫోన్ కొనగానే మనందరం కూడా ఏం ఆలోచిస్తాం? దీనికి సంబంధించినటువంటి యాక్సెసరీస్ ని కూడా కొనాలి అని చెప్పి. ఆగండి, యాక్సెసరీ అనగానే స్క్రీన్ గార్డో లేదా దీనికి సంబంధించినటువంటి కేసు అని అనుకుంటారు. కాదండో, TWS బడ్స్ అండ్ అట్ ద సేమ్ టైం పవర్ బ్యాంక్ లాంటివి. అఫ్ కోర్స్ ఇవాళ రేపు కొన్ని మొబైల్ ఫోన్స్ మనకి చార్జర్ కేబుల్ కూడా ఇవ్వట్లేదు కాబట్టి వాటిని కూడా మనం పర్చేజ్ అయితే చేయాల్సి వస్తుంది. బట్ వాట్ ఇఫ్ ఐ సే ఈ ఒక్క గ్యాడ్జెట్ కొనండి, ఇది మీ 5 అవసరాలను తీరుస్తుంది అని అంటే సూపర్ క్రేజీ కదా. అది కూడా జస్ట్ కేవలం 1200 నుంచి 1500 రూపాయల మధ్యలో. ఇది ఇంకా క్రేజీ. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఈ రోజు మీ ముందుకు ఒక యూనిక్ గ్యాడ్జెట్ అయితే తీసుకొచ్చేసాను. దీంట్లో టోటల్ 5-in-1 అంటే ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఇది 5 రకాల అవసరాలని తీర్చడం జరుగుతుంది మీ స్మార్ట్ ఫోన్ కోసం, అలాగే మీకోసం కూడా. సో ఆలస్యం చేయకుండా అన్బాక్స్ చేసి చూసేద్దాం. సో బాక్స్ ఓపెన్ చెయ్యగానే బాక్స్ లేదు. ఇదేంటి? యాజ్ యూజువల్ గా ఒక డేటా కేబుల్ అను ఒక యూజర్ మాన్యువల్ ఉంది. ప్రొడక్ట్ ఏది? మళ్ళీ ఫ్లిప్కార్ట్ మనతో స్కామ్ చేసిందా అనుకుంటారేమో. కాదండి, ఆల్రెడీ దీన్ని యూజ్ చేసి బట్టి కూడా దగ్గర వారం 10 రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. సూపర్ క్రేజీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఇది యూజువల్ గా చూడంగానే మీకు ఏమనిపిస్తుంది? ఒక పవర్ బ్యాంక్ అని అనుకుంటారు ఎవరన్నా చూడంగానే. ఎస్, మీరు అనుకుంటుంది నిజమే, ఇది పవర్ బ్యాంకే. సో ఇది 8000 mAh ఆఫ్ ద బ్యాటరీతో మనకు పవర్ బ్యాంక్ ఉంటుంది. సో ఏ ఫోన్ అయినా మీరు ఒక సింగిల్ టైం మీరైతే చార్జ్ చేయొచ్చు. సో దీంట్లోనే మనకి కేబుల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లైక్ మనకి డైరెక్ట్ గా లైట్నింగ్ పోర్ట్ ఒకటి, టైప్ సి ఒకటి. అంటే ఐఫోన్ చార్జ్ చేసుకోవచ్చు, రెగ్యులర్ ఆండ్రాయిడ్ ఫోన్స్ అన్నిటిని కూడా మీరైతే డైరెక్ట్ గా చార్జ్ అయితే చేసుకోవచ్చు. సో యాక్సెసరీ కూడా వీళ్ళే ఇచ్చారు. బిల్డ్ క్వాలిటీ కూడా పర్వాలేదు, నాట్ బ్యాడ్. అండ్ వీళ్ళు ఇచ్చేటువంటి ఈ బడ్జెట్ కి ఇంతకు మించి కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. పర్వాలేదు, డీసెంట్ ఎనఫ్ అని నేను అంటాను. కింద మీకు ఒక టైప్ ఏ పోర్ట్ ఇచ్చారు. టైప్ ఏ పోర్ట్ ద్వారా మీరు చార్జ్ చేసుకోవచ్చు. అండ్ టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ ద్వారా డైరెక్ట్ గా మీరు ఈ డివైస్ ని అంటే ఈ పవర్ బ్యాంక్ ని రెగ్యులర్ గా చార్జ్ చేయొచ్చు. అండ్ కింద మీకు ఒక ఫ్లాష్ లైట్ ఇచ్చారు, చూసారా? సో సింపుల్ గా మీరు దీన్ని ఇలా ఆన్ ఆఫ్ చేయొచ్చు. అదేంటి ఆన్ ఆఫ్ ఎలా అవుతుంది? జస్ట్ దీని మీద ఏమైనా టచ్ జెస్టర్ ఇచ్చారా అని అనుకుంటారేమో. దీని మీద ఏకంగా వీళ్ళు స్క్రీన్ ఇచ్చారండి. సో ఏంటి, పవర్ బ్యాంక్ లో ఉన్న ఫ్లాష్ లైట్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి మనకి స్క్రీన్ ఇచ్చారా అనేటువంటి క్వశ్చనే కదా మీ ముందుకు వస్తుంది. ఆగండి, ఇంకా క్లియర్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీంట్లో మీకు 2.8 ఇంచెస్ కి సంబంధించినటువంటి, వీళ్ళు చెప్పడం మాత్రం ఓలెడ్ డిస్ప్లే అని అంటున్నారు. కాదు, ఇది LCD డిస్ప్లేనే. సో ఈ డిస్ప్లేలో మీరు దీనికి సంబంధించినటువంటి ఫంక్షన్స్ అన్ని చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ దీంట్లో మీరు రకరకాల యాక్టివిటీస్ ని కూడా చేసుకోవచ్చు. లైక్ మీకు క్యాలిక్యులేటర్ వాడుకోవచ్చు, కెమెరా షట్టర్ బటన్ లాగా వాడుకోవచ్చు. అంటే దీన్ని మీ ఫోన్ కి పేర్ చేసేసి అంటే ఒక 4-5 బేసిక్ గేమ్స్ ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. ఎస్, ఈ చిన్న 2.8 ఇంచెస్ స్క్రీన్ లోనే వీళ్ళు ఈ ఫీచర్స్ అన్ని కూడా లోడ్ చేశాడు. అవును, బానే ఉంది, కానీ దీనికి ఇంత పెద్ద సెటప్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటున్నారా? ఒకసారి దీన్ని లిడ్ ఓపెన్ చేశారనుకోండి, పైన చూసారా? దీంట్లో మనకి ఇన్బిల్ట్ TWS బడ్స్ ను కూడా మనకు ప్రొవైడ్ చేశారు. డైరెక్ట్ గా యాప్ ఉంటుంది. ఆ యాప్ ని మనం మొబైల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకొని ఫోన్ కి కాన్ఫిగర్ చేసుకొని ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి కూడా ఉపయోగపడటం జరుగుతుంది. రెగ్యులర్ గా మనం ఒక TWS కొనాలంటే మినిమం 1000 నుంచి 1500 రూపాయలు పెట్టాలి. వీళ్ళు అదే 1000 నుంచి 1500 రూపాయలు TWS బడ్స్ ఇచ్చారు, పవర్ బ్యాంక్ ఇచ్చారు, ఒక చిన్న స్క్రీన్ తోటి మల్టీ టచ్ ఆపరేటెడ్ మెనూ ప్రోగ్రామ్ ని కూడా మనకి ఇందులో కాన్ఫిగర్ చేయడం అయితే జరిగింది. గుడ్, బాగుంది కదా. మొత్తం టోటల్లీ 5 యూనిక్ ఫంక్షన్స్ తోటి మనకి ఈ పవర్ బ్యాంక్ కమ్ TWS బడ్స్ అయితే రావడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఫోన్ కాల్స్ మాట్లాడటానికి లేదా మ్యూజిక్ కోసం నేను ఇది కొనుక్కుంటానన్నానంటే వేస్ట్ అని అంటాను. ఎందుకంటే ఆడియో క్వాలిటీ అస్సలు బాగాలేదు, బేస్ అయితే అస్సలు రావట్లేదు. బట్ ఏదో నడిపించవచ్చు అని అంటే నడిపించేటట్టు అన్నట్లు, అంతేగాని పెద్దగా మీకు ఉపయోగపడేటువంటి వస్తువు అయితే ఏం కాదు. పవర్ బ్యాంక్ కూడా ఓకే అని అంటాను. అదే 1000 రూపాయలు పెడితే మనకి మంచి బ్రాండెడ్ లోనే మంచి పవర్ బ్యాంక్స్ వస్తాయి. ఇలాంటి ఎడిషనల్ స్క్రీన్ కోసమో లేదన్నట్లయితే కనుక ఇట్లా మల్టీ ఫంక్షన్ అండ్ TWS బట్ యూనిక్ గా జనాలకు చూయించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. కానీ నార్మల్ రెగ్యులర్ గానికైతే పెద్ద వర్త్ కాదని నా అభిప్రాయం. బట్ నా లైబ్రరీలో ఇలాంటి ఒక గ్యాడ్జెట్ కూడా ఉంది అని చెప్పి సేవ్ చేసుకుంటూ ఉంటారు, కలెక్షన్స్ చేస్తుంటారు సరే. అలాంటి వాళ్ళకి 1000 రూపీస్ నాకేం పెద్ద ప్రాబ్లం కాదు. నేను ఎఫోర్డ్ చేయగలను అని అంటే కనుక సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ ఫోన్ కాల్స్ వరస్ట్ గా ఉన్నాయి, ఆడియో క్వాలిటీకి పనికిరాదు. ఫోన్ కాల్ మాట్లాడచ్చు కానీ అవతల వాళ్ళు చాలా డిస్టర్బెన్స్ వినాల్సి వస్తుంది. అండ్ దీంట్లో వీళ్ళు చెప్పడం ఏంటంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇచ్చారు. ఇది జస్ట్ పైన ప్రింటింగ్ కోసం మాత్రమే, లోపలైతే అలాంటి సినిమా అయితే ఏం లేదు. అన్ఫార్చునేట్లీ కొన్న ఒక్క రోజుకే దీంట్లో రైట్ సైడ్ ఉన్నటువంటి ఇయర్ బడ్ ఏదైతే ఉందో ఛార్జింగ్ కూడా కావట్లేదు. కొన్ని రోజులు ఆగిన తర్వాత వీడియో చేద్దాం అనుకునేటప్పటికల్లా రిటర్న్ టైం కూడా అయిపోయింది. సో దీన్ని అయితే మనం ఇంకా ఉంచుకోవాల్సిందే. సో వేస్ట్ ఆఫ్ ప్రొడక్ట్, వేస్ట్ ఆఫ్ ప్రైస్ ప్రొడక్ట్ దీని మీద అయితే ఖర్చు చేయకండి. సింప్లీ గో ఫర్ ఎ గుడ్ పవర్ బ్యాంక్ ఆర్ ఎ గుడ్ TWS బడ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్. ఎనీవే, ఒకవేళ
కొనాలనుకుంటే, మీ గ్యాలరీలో ఇది కూడా ఒక కలెక్షన్ గా సేవ్ చేసుకోవాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.